గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఇద్దరు గెలిస్తే మన ప్రాంతాన్ని మనం అన్ని విధాల తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి అత్యధికమైన గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కొన్ని సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించినట్లయితే మనకున్నటువంటి సాధక బాధకాలు మనం ఇక్కడ చెప్పుకునే కంటే కూడా వాళ్ళు తీరుస్తారు. పల్లె పల్లె కదిలిందిరో ఓరన్న పల్లకిగా మారిందిరో గల్లి గల్లి లేచిందిరో మాయన్న జాతరలే చేసిందిరా మన కనిగిరి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డ కదిరి బాబురావు విజయాన్ని కోరుకుంటూ పల్లె పల్లె కదిలిందిరో ఓరన్న పల్లకిగా మారిందిరో గల్లి గల్లి లేచిందిరో జాతరలే చేసిందిరా ఆదుకునే నేతరాక బాధలింక ఓర్చలేక కనిగిరి ప్రజలంతా తల్లడిల్లిపోతుంటే నేనున్నా రానున్నా మీకోసం వస్తున్నా మీ బాధలు తీరుస్తా మీ బతుకులు మారుస్తా అన్నాడు చూడన్నా మన కదిరి బాబురావు పల్లె పల్లె కదిలిందిరో ఓరన్న పల్లకిగా మారిందిరో గల్లి గల్లి లేచిందిరో మాయన్న జాతరలే చేసిందిరా కష్టాలు కన్నీళ్లు కాచివడ పోసినోడు అట్టడుగు వర్గాల ఆప్యాయత పొందినోడు సేవకుడై సైనికుడై కనిగిరికి నాయకుడై అడుగులకు బాసటగా పేదలకు ఊరడగా కదిరి బాబురావు ఎన్నికల్లో నిలవగానే పల్లె పల్లె కదిలిందిరో ఓరన్న పల్లకిగా మారిందిరో గల్లి గల్లి లేచిందిరో మాయన్న జాతరలే చేసిందిరా వస్తున్నాడు సూర్యుడై పొడుస్తుండు సింగమల్లె నడుస్తుండు కదిరి బాబురావు ఏ శక్తి ఆపలేదు చంద్రబాబు ప్రభంజనం కనిగిరి అసెంబ్లీకి జరిగేటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ప్రజలందరి దీవెన పల్లె పల్లె కదిలిందిరో ఓరన్న పల్లకిగా మారిందిరో గల్లి గల్లి లేచిందిరో మాయన్న జాతరలే చేసిందిరా మన కనిగిరి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డ కదిరి బాబురావు విజయాన్ని కోరుకుంటూ పల్లె పల్లె కదిలిందిరో ఓరన్న పల్లకిగా మారిందిరో గల్లి గల్లి లేచిందిరో మాయన్న జాతరలే చేసిందిరా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి యువత కానీ పిల్లలు పెద్దలు సోదరి సోదరిమణులు ముఖ్యంగా మహిళలు చాలా మంది ఉన్నారు. మహిళలకి
అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరారో ఈ కాలనీ మొత్తం కూడా పార్టీలో చేరింది. ఈరోజు మీకు ఏమైనా చెప్పే ముందు మాట్లాడడం, మాకు ఏదైనా పని ఉంటే ఇప్పుడు తర్వాత వద్దాం, ఇప్పుడు కాదు అని చెప్పి ఎంతో పెద్ద మనసుతో వాళ్ళకు తెలుసు ఎలక్షన్ తప్పించాలి, ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉంటామని అడిగారు. అయినా ఏ ఇబ్బంది లేదు, పెద్ద మనసుతో మాత్రం నమ్మకం ధైర్యంతో విధంగా మీకు ఏ కార్యక్రమాలు కావాలన్నా, ఏ పనులు కావాలన్నా, ఏదైనా చేపించడానికి నేను సంసిద్ధంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే వెంబడే ఏ కార్యక్రమాలు చేపిస్తాను కూడా తెలియజేసుకుంటూ జరిగిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి, 2 ఓట్లు వేయాలి. ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఒక ఓటు సైకిల్ గుర్తు మీద బాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయన కూడా సైకిల్ గుర్తు మీద 2 సైకిల్ గుర్తు మీద వేయాల్సిన అవసరం ఉంది. ఆ ఈవీఎం మిషన్ ఏ విధంగా చేయాలో మీకు తెలిసి చూపిస్తారు. అవి ఆ విధంగా చేయండి. బాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి వ్యక్తి. ఆయన నుంచి కూడా మనం ఫండ్స్ కూడా తెచ్చుకొని ఏమైనా తెలుసుకోవడానికి కూడా వీలు పడతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ 2 కూడా సైకిల్ మీద వేయించాలని కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పక్కన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి బయలుదేరిపోతున్నాం. అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, ఎవరన్నా కుదురు ఉన్నాయి అందరికీ. ముదురు పుక్కులు ఎవరైనా రుణం తీసుకుంటే మాత్రం ₹1 కూడా కట్టొద్దు. ఎవరు కూడా అన్ని రుణాలు మాఫీ చేస్తాం. మీరు వచ్చే ఎవరైనా అడిగితే ఆ రుణాలు కట్టమని నా దగ్గర పంపించి నేను మాట్లాడుతూ వస్తాం. కానీ అంతేగాని మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా బంగారం కూడా కానీ ఎవరైనా బ్యాంకులో పెట్టి కానీ లోన్ కానీ తీసుకుంటే ఆ పర్టికులర్ సీట్ మన బంగారం మన ఇంటికి వస్తే వాళ్ళ లోన్ కూడా రద్దు చేపిస్తామని కూడా ఆ సందర్భంగా అంతేకాదు రైతులు కూడా రుణమాఫీ, రైతున్న గ్రామంలో ఏమైనా తీసుకుంటే కూడా వాళ్ళందరూ కూడా రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు వచ్చే నెల 2 నెలల జూన్ నుంచి ఈ కార్యక్రమాలను స్టార్ట్ అయింది కాబట్టి అందరూ దయచేసి అర్థం చేసుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఈ కార్యక్రమాలు చేయవు. వాళ్ళు చేసేదల్లా దోచుకోవడం, దాచుకోవడం. ఎవరు చెప్పారు దోచుకోవడం తప్ప వేరేది ఉండదు. ఏమైనా అభివృద్ధి జరగాలన్నా ఏం చేయాలన్నా అది ఓన్లీ తెలుగుదేశం పార్టీతో జరుగుతుంది తప్ప వేరే పార్టీతో కూడా జరగదని కూడా గమనం చేసుకుంటూ మన కనిగిరిని, మన పాముని, కనిగిరి పాము టౌన్ ని మన సర్వసుందరంగా తీర్చిదిద్దడానికి మన సర్పంచ్ గారు ఊరిల్లుతున్నారు. ఆయనకు ఏ విధంగా చేయాలో అన్ని ఆలోచించి ఆయన ప్లాన్ ప్రకారం కూడా మేము సపోర్ట్ గా ఉంటామని కూడా ఆయన ఏ విధంగా చేయడానికి కూడా మేము సంసిద్ధతగా ఉన్నాం. కానీ మీరు మాత్రం ఓట్లు మాత్రం గట్టిగా వేయాలా. చాలా ఓట్లు మీరే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా అన్ని ఏపించాలి కూడా ఆ విధంగా చేయడం మాత్రం ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. 7వ తేదీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలిసే అవకాశం ఉంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. సైకిల్ 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 వస్తున్నది, సైకిల్ వస్తున్నది, పసుపు పచ్చ జెండాతో సైకిల్ వస్తున్నది. తెలుగు తేజం మనకు సైకిల్ తెస్తున్నది. ప్రజల మేలు కోరే ఎన్నెన్నో పథకాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి పథకాలు. చంద్రన్న తెస్తున్న స్వర్ణాంగ సైకిలు, చంద్రన్న తెస్తున్న స్వర్ణాంగ సైకిలు. సైకిల్
సైకిల్ సైకిల్ సైకిల్ సైకిల్ వస్తున్నది సైకిల్ వస్తున్నది పసుపు పచ్చ జెండాతో సైకిల్ వస్తున్నది తెలుగు తేజం మనకు సైకిల్ తెస్తున్నది పల్లెటూళ్ళలోన డ్వాక్రా సంఘం పెట్టి ఆడవాళ్లకు మేలు చేస్తున్న సైకిల్ పట్టణాలలో నేడు డ్వాక్రా సంఘం తోటి ఆడపడుచులకు రోజు తోడయ్యే సైకిల్ అన్ని నగరాలలో నీటిలోటు తీర్చే కంకణాన్ని కట్టుకున్నది సైకిలు సైకిల్ 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 వస్తున్నది సైకిల్ వస్తున్నది పసుపు పచ్చ జెండాతో సైకిల్ ఓటేయాలని మనం నిర్ణయించుకుంటాం. ఎవరైనా మంచి వ్యక్తికి ఓటేయాలి, 10 మందికి తెలిసిన వ్యక్తికి ఓటేయాలి అని అనుకుంటాం. దాంట్లో ఒక్కోటి వేసుకుంటా పోతే మనకు అతనికి మనకు తెలిసిన అతనికి ఓటేసుకుంటాం. ఏమాత్రం పరిచయం లేదు, పక్క వ్యక్తి ఎవరో కూడా తెలియదు, ఈ రోజుకి ఒక్కరోజు కూడా ఎవరైనా చూడని కూడా చూడలేదు. అటువంటి వ్యక్తికి ఓటేసి మనం ఏదైనా చేయాలంటే కష్టం కదా. కదిరి బాబురావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి, స్టేట్ బ్యాంక్ రోడ్లో వాళ్ళ బ్యాంక్ బిల్డింగ్ ఉంది. కదిరి వెంకటరసయ్య గారు అంటే అందరికీ తెలుసు, వాళ్ళది శీలవారిపల్లి అంటే మన స్థానికుడు. కాబట్టి ఏ కోణంలో చూసినా కదిరి బాబురావుకు వేసే ఓటు న్యాయబద్ధంగా ఉండే మన మనస్ఫూర్తిగా సంపూర్ణంగా వేయవచ్చు. కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయండి, మన సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి వ్యక్తి, ఇద్దరు మంచి వ్యక్తులే. కదిరి బాబురావు గారు కూడా మంచి వ్యక్తి. ఎన్నెన్నో దాన ధర్మాలు కనిగిల్లో రక్తదానం కోసం ఒక బిల్డింగ్ కట్టిస్తే దానికి 2 లక్షల రూపాయలు 10 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. శీలవారిపల్లిలో బస్ స్టాండ్ కానివ్వండి, అదేవిధంగా వెలిగడ్డలో ఒక స్కూల్ నిర్మాణం 15-20 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక 30 సంవత్సరాల క్రితం ఒక హాస్పిటల్ దాన ధర్మాలు చేశారు. అయితే ఆయన ఎన్ని గొప్పదానం, ఎక్కడ ప్రచారం లేదు, ఎంత వస్తే అంత చేతిగా అందిస్తూ ఎన్నో కొన్ని వందల మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బాలకృష్ణ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్లి మన ప్రాంత వాసులకి హెల్ప్ చేసిన ఫ్యామిలీ అది. ఆయన వ్యాపారంలో, ముత్యాల వ్యాపారంలో కూడా ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి లాభాలు చేకూర్చే విధంగా గత 30-40 సంవత్సరాలుగా ఎంతో మంది ఉన్నారు. ఈరోజు బాలరావు సాహెబ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కదిరి బాబురావు గారి కోసం, ముస్లింస్ మొత్తం ఆ పక్కంతా కదిరి బాబురావు కోసం మాత్రమే. పైన బీజేపీ అలయన్స్ ఇంకొకట ఏమి చూడటం లేదు. కదిరి బాబురావు గెలిపించుకోవాలి. కదిరి బాబురావు మంచి వ్యక్తి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా చిన్నపిల్లలకి బాగలేదంటే మనం వింజమురు పోవాలి. డబ్బులున్నోడైనా వింజమురు పోవాలా, పేదోడైనా వింజమురు పోవాలా. అదే కదా పామూరులో కదిరి బాబురావు గెలిచిన తర్వాత మనం అందరం కలిసి ఒక గవర్నమెంట్ డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్ తెచ్చుకోవాలి. గర్భిణీ స్త్రీల కోసం ఒక లేడీ డాక్టర్ తెచ్చుకోవాలి. ఇటువంటి వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇవన్నీ రాని వాళ్ళందరికీ ఇప్పించాలా. ఇళ్ల పట్టాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించాలా. కాలనీలు లేని వాళ్ళందరికీ కాలనీలు ఇప్పించాలి. ఇటువంటి సమస్యలన్నీ పూర్తి కావాలంటే కదిరి బాబురావు సైకిల్ మీద ఓటేసి గెలిపించండి. అదేవిధంగా అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు అంటే అందరూ, అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు, మేధావులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈరోజు రాష్ట్రం చక్కదిద్దాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు తప్ప ఎవరి వల్ల కాదు. కాబట్టి అన్ని కూడా ఇక్కడ సర్పంచ్ కానీ, పైన ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, పైన చంద్రబాబు నాయుడు గారితో సహా సమర్థులు. కాబట్టి మీరందరూ ఒక్క ఓటు కూడా చెప్పుకొని మన స్థానికుడు మనందరం కలిసి 5 నిమిషాల్లో శ్రీనివాసపల్లి పోతే మనం వారిని మన దగ్గరికి వస్తాడు. ఒకవేళ రాలేదు అంటే మనం పోయి అడగచ్చు. కాబట్టి మన ఇంటి పక్కన ఉండే వ్యక్తిని, మనకు తెలిసిన వ్యక్తిని 10 సంవత్సరాల నుంచి 2 సార్లు ఓడిపోయినా కూడా ఈ రాజకీయాలతో లేదు, ఈ జనాలు కానీ ఇట్లా మోసం చేస్తున్నారని బాధపడకుండా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని కార్యకర్తలు ఈ రోజు ఇంత ఉత్సాహంగా కార్యకర్తలు అంటే 10 సంవత్సరాల నుంచి పార్టీని సాగి పార్టీని బతికించుకున్న వ్యక్తి కదిరి బాబురావు. కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటేయండి. పామూరులో ఆయన చేత చేయించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన అందరి అదృష్టం. మనం ఆయన మీద ప్రేమ చూపండి, మంచిగా జరుగుద్ది. పోయినసారి జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో మీరందరూ నా మీద అభిమానం చూపించి మంచిగా గెలిపించారు. కాబట్టి దానికి ఇంకా
ఇంకా డెవలప్మెంట్స్ కావాలి. ఒక్క మురికాలంలో కూడా నీళ్లు పోవట్లేదు. దోమలు పుట్టే చికెన్ పోవాలా లక్షలు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే, కదిరి బాబురావు గారు ఎమ్మెల్యే కావాలి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ కావాలి. మన 5 సంవత్సరాల్లో మనం ఏమైనా సరే ట్రైన్ ఎక్కాలి. 4 సంవత్సరాల్లోనే నడిగుడి రైల్వే లైన్ సాధించుకొని మనం ఎప్పుడో 34 సంవత్సరాలకి ట్రైన్ ఎక్కుదామని లేకుండా త్వరలోనే ట్రైన్ ద్వారా మనం పోదామని ఆయన కూడా మనం హామీ ఇచ్చాడు. ఆ తర్వాత మీరందరూ కూడా ఒక్క ఓటు కూడా నిర్ణయించకుండా అన్ని సైకిల్ గుర్తు మీద ఓటు వేయించి బాబురావు గారిని మామిడి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాను. గౌరవనీయులు ఈ కాలనీ వాస్తవ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ బ్యాటరీ అయిపోయింది, మా రాత్రి పగలు నిద్ర లేదు, 4ంటికి నిద్ర పోతున్నాడు. మీ అందరికీ నమస్కారం చేసి తెలియజేయటం ఏంటంటే, మొట్టమొదటిసారిగా పోయిన సర్పంచ్ ఎలక్షన్ లో సర్పంచ్ గారు కూడా అంకాలమ్మగుడి దగ్గర నుంచే ప్రచారం స్టార్ట్ చేశారు. నేను కూడా మొన్న 4 రోజుల కిందట మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాం. అది కూడా అంకాలమ్మగుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. అందుకే మీకు విజయం తప్పదు. మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకున్నామా, నేను పోయినసారి నిలబడ్డప్పుడు మోసపోయినా, మనం మోసం చేశాను. అందరికీ చాలా మంది తెలుసు. మళ్ళీ అవకాశం వచ్చింది. 5 ఏళ్ళు కష్టపడ్డా, తిరిగినా, మీ అమ్మడే ఉన్నా, అందరూ తిరుగుతూ ఉన్నా, నాకు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయండి.